నీళ్ళు కావాలా? ఇదిగో నా దగ్గరున్నాయి. నిన్న నా చికెన్ ముక్కలు తిని ఎముకలు మిగిలిస్తారా? ఈ రోజు తినండి, ఇంకా తినండి. అమ్మ నీళ్ళు, అమ్మ నీళ్ళమ్మా. అమ్మ మంట. అమ్మ నోరు మండిపోతుంది, నీళ్లు కావాలి. వెళ్ళి బాత్రూంలో నీళ్లు తాగండి. మీరు బయటికి రాకుండా లాక్ చేసేసాను. తలుపు తీయత్తా, నాలుక మండిపోతుంది, నీళ్లు కావాలి. తెస్తానే. మీకోసం చల్ల చల్లని కూల్ డ్రింక్స్ కూడా తీసుకొస్తాను. నిన్న నాతోనే ఆడుకుంటారా? ఈ రోజు మీతో ఆడుకుంటున్నాను. అమ్మా బాత్రూమ్ లో నుంచి తేపమ్మా. మర్యాదగా తలుపు తీయనే. ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? ఏం చేస్తానా? గదిలో ఉన్న నీ బట్టలకు నా నాలుక రాసేస్తాను. నీ బట్టలన్నీ పాడు చేస్తాను. నాయనమ్మ బట్టలన్నీ బయటికి తీరా. తీస్తున్నాను. వద్దు, ఇదిగో తీసుకా. ఇద్దరికి బాగా మండిందా? ఇంకెప్పుడైనా నా జోలికి వస్తారా? బిర్యానీ అని చెప్పి మాతో బొగ్గను తినిపిస్తావత్తా? నీ సంగతి చెప్తా. నిన్న మీరు చేసిన దానికి ఈ రోజు నేను రివెంజ్ తీర్చుకున్నానే. మేం కూడా నీపై పగ తీర్చుకుంటాం నానమ్మా. పోర పిల్ల బుడంకాయ్, ఇంకెప్పుడు నాతో పెట్టుకోకండి, తగ్గేదేలే. కీర్తి, బన్నీ, పాలు తాగి హోంవర్క్ చేసుకోండి. నాకు కూడా పాలు కావాలి అత్తయ్య. కూర్చో కిట్టు, తీసుకొస్తాను. ఈ పాలు తాగేస్తే పోలా? ఏం చేస్తున్నావు? నేనేం చేశాను? మమ్మీ నాకు కలిపిన పాలు తాగేశావు. లేదే, నువ్వే తాగేశావేమో. ఎందుకు బావ అబద్ధం చెప్తున్నావు? కావాలంటే నా పాలు తాగొచ్చు కదా. అయితే నీ పాలు కూడా తాగుతాను. ఇప్పుడు బాగా అయిందా? ఉండు, నీ సంగతి చెప్తా. మమ్మీ, మమ్మీ. ఏంటి కీర్తి? చూడు మమ్మీ, ఈ కిట్టుగాడు నా పాలు అన్నయ్య పాలు తాగేశాడు. నీకు పాలు తీసుకొస్తానని చెప్పాను కదా కిట్టు. వాళ్ళవెందుకు తాగావు? ఆకలేసింది, తాగాను. అయితే ఏంటి, కొడతారా? అమ్మా, ఏమైంది కిట్టు? పాలు తాగానని అత్తయ్య గొడవ చేస్తుందమ్మా. ఏంటొదినా? ఏ దిక్కు లేక ఇక్కడికొచ్చి పడ్డాం కదా, అదే మన తప్పురా. అందుకే ఎన్నన్నా పడుతూ ఉండాలి. ఇప్పుడు నేను కిట్టుని ఏమీ అనలేదు దమయంతి.
నువ్వు ఏమి అనకపోతే బిడ్డ ఎందుకు అరుస్తాడు వదినా? వాడు కూడా నీ కొడుకు లాంటి వాడే కదా. లేదమ్మా, అత్తయ్య పన్నీని ఒకలాగా నన్ను ఒకలాగా చూస్తుంది. మా మమ్మీ అలా ఎప్పుడు చూసింది బావా? ఊరికే అబద్ధాలు చెప్పకు. నోరు తెరిస్తే అబద్ధాలే. ఎప్పుడు గొడవ పడాలని చూస్తూ ఉంటాడు. చూసారా చూసారా, ఆఖరికి పిల్లలకు కూడా మెల్లోకమైపోయావు. మీ కక్కుర్తి ఎలాంటిదే? కరువు కరువు అని ఎప్పుడు వేరే వాళ్ళ తిండి తింటారు. ఎవరి తిండి తిన్నావత్తా? నీ తిండేమైనా తిన్నావా? తిన్నావో లేదో లోకమంతా తెలుసు. లోకల్లో ఉన్న దరిద్రం అంతా మీ తల్లి కొడుకుల్లోనే ఉంది. మీ అంత దరిద్రులు ఇంకెవ్వరూ ఉండరు. ఆపొదినా, ఇంట ఆడపడుచుతో ఇలాగైనా మాట్లాడేది? అంతా నా కర్మ పెద్దమ్మా. నా మొగుడే ఉండుంటే నాకిన్ని బాధలు ఉండేవే కావు. వాడు పారిపోగానే నేను నా కొడుకు ఏ నుయ్యో గొయ్యో చూసుకునుంటే ఈ అవమానాలు తప్పేవి. ఇప్పుడేమైంది దమయంతి, అంతలా మాట్లాడుతున్నావు? ఇంకా ఏం కావాలన్నయ్య? నేను నా కొడుకు ఏం చేసినా తప్పే. ఇదిగో ఈ వసువదినికి మేమంటేనే గిట్టట్లేదు. అలాంటిదేం లేదు దమయంతి, అనవసరంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకోకు. అపార్థం కాదన్నయ్య, నాకు బాగా అర్థమైంది. చెయ్యకూడని తప్పులన్నీ చేసిన వాళ్ళనేమో వసువదిన ఏమీ అనదు. ఏ తప్పు చేయని నన్ను నా కొడుకును మాత్రం నిందిస్తా ఉంటది. మధ్యలో నా గురించి మాట్లాడుతున్నావు వదినా? నేను తప్పు చేయటం నువ్వు చూసావా? దీనికి ఒళ్ళంతా కుళ్ళే. ఎప్పుడు ఎవరేం చేస్తారా అని చూడటమే దీని పని. చాలే ఆపొదినా. ఏ పని లేనట్టు పొద్దు పొద్దునే ఈ గొడవేంటి? వెళ్ళెవరి పని వాళ్ళు చూసుకోండి, వెళ్ళండి. ఈ రోజు మీరు పూజ చేశారా అత్తయ్య? ఏ చేయకూడదా? అది కాదు, రోజు నేనే కదా పూజ చేస్తాను. చేసావుగా పొద్దున్నే పెద్ద పూజ. హారిక ఏ తప్పు చేయలేదక్కా అని నువ్వు ఊరికే మాటలు చెప్పడం కాదు. అందుకు రుజువేంటి, సాక్ష్యమేంటి? మీకు సాక్ష్యం కావాలి కదత్తయ్య.
తీసుకొస్తాను. ఆ సాక్షి నోటితోనే హారిక తప్పు చేయలేదు అని చెప్పిస్తాను. అప్పుడైనా మీరు నమ్ముతారేమో. కోడలి శీలానికి కూడా సాక్ష్యం అడుగుతున్నావు. నువ్వు ఉండాల్సిందానివే వదినా. ఇందులో నీ జోక్యం అనవసరమని చెప్పాను కదా వదినా. అంటే నా వైపు ఎవరు మాట్లాడినా వాళ్ళని నిందించి నిలదీస్తారా అత్తయ్య? తప్పు చేశానని నువ్వే ఒప్పుకున్నావు కదా. వసు వెనకేసుకు రావడం వల్ల మళ్ళీ నువ్వు ఇంట్లో అడుగుపెట్టావు. రాత్రి నా చెల్లిపై నిందలేశావు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చెప్పినా నిన్ను ఇంట్లో ఉంచాం. ఇప్పుడే కదే దేవుడు పూజ చేశావు, అప్పుడే పాప మాటలు మాట్లాడుతున్నావా? పాపపుణ్యాలు ఆ దేవుడికి తెలుసుదినా. ఎవరు తప్పు చేస్తే వాళ్లకే శిక్ష పడుతుంది. నేను ఏ తప్పు చేయలేదని కూడా ఆ దేవుడికి తెలుసత్తయ్య. ఆ దేవుడే నా కోసం సాక్షిని పంపిస్తాడు. ఇంతకీ ఎవరే సాక్షి? ఆపండి ఇక్కడే. 2 minutes, నేను వెళ్ళొస్తాను. ఏంటి వసు గారు, ఫోన్ చేసి వెంటనే కలవాలన్నారు? మీ అమ్మగారికి ఎలా ఉంది? పర్వాలేదండి, ప్రస్తుతానికి ప్రాణహాని తప్పింది. అవును, నిన్న కోర్టులో ఏమైంది? మీరు చెప్పడం వల్ల హారికకు మంచి జరిగిందండి. విడాకులు తాత్కాలికంగా ఆగాయి. థ్యాంక్ గాడ్. అయ్యో, మరిప్పుడు ఎలాగండి? మీరు నాకొక హెల్ప్ చేస్తారా? చెప్పండి. మా ఇంటికొచ్చి ఆలోచిస్తున్నారు. నా ఆలోచన వెనుక మా వారి మంచి ఆశయం ఉందండి. ఆయన మా ఉమ్మడి కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచాలనుకుంటున్నారు. మా కుటుంబం చెదిరిపోకూడదు అనుకుంటున్నారు. మీ వారు ఇంకా గ్రేట్ అండి. అందరూ మైక్రో ఫ్యామిలీస్ కోరుకుంటున్నారు, కానీ మీ వారు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. మీ సంకల్పానికి నేను సహాయం చేస్తాను. మీతో మీ ఇంటికొస్తాను. నాకు మీ జాయింట్ ఫ్యామిలీని చూడాలనుంది. చాలా థ్యాంక్స్ అండి. రండి వెళ్దాం. అత్తయ్య, ఏవండి, బావగారు, పావని అక్క, అఖిల్, అందరూ రండి. తను సాన్విక. హారిక తప్పు చేయలేదు అనడానికి సాక్ష్యం.
సాన్విక, ఇదే మా ఫ్యామిలీ. తనే హారిక. నువ్వు కాపాడాల్సింది తననే. నేను నిజం చెప్తుంటే మా వాళ్ళు నమ్మట్లేదు. జరిగిన విషయం చెప్పు సాన్విక. ఏ విషయం చెప్పాలి? అదే ఆదిత్య గురించి చెప్పు. నా పేరు సాన్విక. నేను ఆదిత్య కొంతకాలం క్రితం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. కానీ ఇప్పుడు కలిసి ఉండడం లేదు. కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోవాలనుకుంటున్నాం. ఎందుకు విడిపోవాలనుకుంటున్నావో అది చెప్పు సాన్విక. సారీ అండి, అది మా పర్సనల్. అది మీ పర్సనల్ అని నాకు తెలుసు. కానీ హారిక తప్పు చేయలేదు అని నిరూపించాలంటే ఆ విషయం నువ్వు చెప్పి తీరాలి. అందరి ముందు అలాంటి విషయాలు ఎలా చెప్పగలను? చెప్పాలనే కదా వచ్చారు, చెప్పండి. అంటే నా హస్బెండ్ని నేనే ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది కదా. అతను దుర్మార్గుడు, వెధవా అని మీరే అన్నారు కదండి. తన గురించి నిజం చెప్పండి. మీరే చెప్పారు కదా, ఆదిత్య దుర్మార్గుడు, వెధవా అని. అంతేనండి, చెప్పడానికి ఇంకేం లేదు. అసలు విషయం చెప్పండి. ఏ విషయం అండి? అదే ఆదిత్య లోపం గురించి చెప్పండి. తను డ్రింక్ చేస్తాడు, స్మోక్ చేస్తాడు, బూతులు తిడతాడు, పరాయి అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు. ఇవే తన బలహీనతలు. అది కాదండి, అసలు విషయం చెప్పండి. మీకేం కావాలండి? ఏ విషయం నాతో చెప్పించాలనుకుంటున్నారు? ఆదిత్యకు పిల్లలు పుట్టరని మీరు చెప్పారు కదా. అబద్ధం. అలా నేనెప్పుడు చెప్పలేదు. మీరే చెప్పారండి. అందుకే విడాకులకు అప్లై చేశాను అని అన్నారు. ఆదిత్యలో అలాంటి లోపం ఏదీ లేదండి. నేను వేరే కారణాలతో విడాకులు అడుగుతున్నాను. అదేంటండి, ఆదిత్య వల్ల మీరు మోసపోయారు. తన లోపం కప్పిపుచ్చుకోవడానికే ఆదిత్య ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయిన హారికని ట్రాప్ చేశాడని, తనది కాని బేబీని తన బేబీ అని చెప్పుకుంటున్నాడని మీరే కదా చెప్పారు. మీరేదో ట్రాన్స్లో ఉన్నట్టున్నారు. నేనెప్పుడు అలా చెప్పలేదు. ఇందాక కూడా చెప్పారండి. ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారు? మీరు నిజం చెప్తే హారికకు శిక్ష తగ్గుతుందండి. సారీ అండి, హారిక ఎవరో నాకు తెలీదు. తన కోసం నా భర్త మీద అబద్ధపు నింద వెయ్యలేను. నిందేంటండి, అది నిజం కదా. ఆదిత్య మిమ్మల్ని బెదిరించాడు కదా. మీరు విడాకులు ఇవ్వకుంటే చంపేస్తాడు అని చెప్పారు కదా. మీరు కలగన్నట్టున్నారు. జరగని వాటి గురించి జరిగాయి అనుకుంటున్నారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏమైంది మీకు? తనకేం కాలేదు, నీకే ఏదో అయ్యింది. ఎవరినో తీసుకొచ్చి మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నావు. లేదత్తయ్య, తనెందుకు నిజం దాస్తోంది, దేనికో భయపడుతోంది. లేని నిజాన్ని చెప్పమంటే ఎవరు మాత్రం చెప్పగలరు వదినా? నేను అబద్ధం చెప్పట్లేదు అఖిల్. ఈ సాన్విక ఆదిత్య బాధితురాలు. ఇంకా చాలు వసు, ఇంకా మాట్లాడి మాకు నీ మీద ఉన్న గౌరవాన్ని తగ్గించుకోవద్దు. నేను చెప్పేదంతా నిజం బావగారు.
నన్ను నమ్మండి. ఏ సాక్ష్యం లేకుండా ఎలా నమ్మమంటావు వసు? నువ్వు నిజంగానే భ్రమలో ఉన్నావు. లేదక్కా, నేనంతా కనుక్కొని తనని ఇంటికి తీసుకొచ్చాను. నేను అర్జెంటుగా వెళ్ళాలి.